హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. బజాజ్ ఫిన్సర్వ్లో పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? అయితే లోన్ తీసుకునే ముందు డిడక్షన్స్ గురించి బాగా ఆలోచించండి. అవి ఎలాంటి డిడక్షన్సో చూసుకున్న తర్వాతే ఫర్దర్ స్టెప్ వేయాలి. ఒకసారి వీడియో చూసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన అవసరాలకు అనుగుణంగా చేసుకొని కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు ఎన్నో పర్సనల్ లోన్స్ ఆఫర్స్ చేస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది బజాజ్ ఫిన్సర్వ్. ఈ ఫైనాన్స్లో లోన్ కోసం అప్లై చేసే వాళ్ళు డిడక్షన్స్ గురించి ముందే తెలుసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీ, ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ పాలసీ అన్ని రకరకాలుగా మన అవసరం ఉన్నా లేకున్నా డిడక్షన్స్ చేస్తారు. ఎందుకంటే మన అవసరం కాబట్టి వాళ్ళు పెట్టిన కండిషన్స్కి అన్నిటికీ ఓకే అంటాం. అప్పుడు ఆ పరిస్థితి అలా ఉంటుంది. సరే, ఓకే, అన్ని డిడక్షన్స్ చేసి మనకు లోన్ అయితే డిస్బర్స్ చేస్తారు. మీరు తీసుకున్న పర్సనల్ లోన్ మరియు అందులో డిడక్ట్ చేసిన ఇన్సూరెన్స్కి సంబంధించి అమౌంట్కి మొత్తం కలిపి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్తో నిర్ణయించిన టెన్యూర్ ప్రకారం ఈఎంఐ అయితే జనరేట్ చేస్తారు. ఒక ఈఎంఐ బౌన్స్ అయినా ఇటు బజాజ్ ఫిన్సర్వ్ అటు బ్యాంక్ ఛార్జెస్తో కలిపి మొత్తం రూ. 1,200 పైనే పెనాల్టీ పడుతుంది. సరే, ఇదంతా పక్కకు వెళ్దాం. మన లోన్ అమౌంట్లో డిడక్షన్ చేసిన ఇన్సూరెన్స్ల గురించి ఎవరైనా ఆలోచించారా? సిపిపి ఇన్సూరెన్స్ అని, నీవా బుప్ప ఇన్సూరెన్స్ అని 1 ఇయర్కో 2 ఇయర్కో కొంత ప్రీమియం అయితే డిడక్షన్ చేస్తారు. వీటి గురించి చాలామంది పట్టించుకోరు. ఏదో రకంగా ఈఎంఐ కట్టాలనే ఆలోచన తప్ప వీటి మీద దృష్టి పెట్టరు. మీకు లోన్ ప్రాసెస్ చేసిన ఎగ్జిక్యూటివ్స్ కూడా వీటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆ పాలసీలు మనకు ఎలా ఉపయోగపడతాయి తెలుసుకుందాం. బజాజ్ ఫిన్సర్వ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో యాక్టివేట్ చేసిన తర్వాత మీ లోన్ అకౌంట్ డీటెయిల్స్ మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ నీవా భూపా హెల్త్ ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీ చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ పాలసీలను యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలసీల గైడ్లైన్స్ ప్రకారం అంటే ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో చూసుకొని ఎలిజిబుల్గా ఉన్న హాస్పిటల్లో మాత్రమే ట్రీట్మెంట్ వంటివి చేసుకోవచ్చు. అలాగే హాస్పిటల్ బిల్ మొత్తం ఈ పాలసీ ద్వారానే చేసుకోవచ్చు. ఇప్పటివరకు బజాజ్ ఫిన్సర్వ్లో పర్సనల్ లోన్ కస్టమర్స్కి ఇలా చాలా రకాల ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ డిడక్ట్ అయ్యే ఉంటాయి. అలాంటి పాలసీలు మనకు ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోతాం. అవి కాస్త ఎక్స్పైర్ అయిపోతాయి. ఇటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలో డిడక్ట్ చేశారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. పాలసీ నెంబర్తో యాక్టివేట్ చేసుకున్న తర్వాత పాలసీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇందులో చెక్ చేసుకోవచ్చు. అలాగే హెల్త్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అవసరమైతే ప్రింట్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.